హలో ఫ్రెండ్స్, మనము జోహరాపురం నుండే ఉర్సు ఉత్సవానికి వచ్చామన్నమాట. ఇది 3 days జరుగుతుంది ఈ ఊరిలో. అది ఎలాగంటే ఫస్ట్ రోజున అయ్యవారి గంధం అన్నమాట. గుర్రం పైన అయ్యవారు వస్తారు. ఆయన చాలా పైలేకి వస్తుంది అంటారు కదా, అలా ఆ విధంగా వస్తారనమాట అయ్య. అలాగే ఫస్ట్ రోజు ఆ విధంగా, సెకండ్ రోజు ఇక్కడ కిస్తీలు ఉన్నాయి కదా, అలా అయ్యో డియోలు అనే పేరు అంటుంటాం అనమాట చిన్నప్పుడు. అలా 2 పట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉంటారనమాట. ఇవి కూడా తెల్లవారుజామునే జరుగుతాయి. ఆ తర్వాత మొత్తం 3 days మనము దర్గాలకి తిరుగుతామన్నమాట. అక్కడ ఎన్ని దర్గాలు ఉంటే అన్ని దర్గాలకు మనం తిరగడం జరుగుతుంది. హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరం వెళ్తాం. ఇక్కడ తోట దర్గా అనమాట, తోటలో ఉండే దర్గా అనమాట. చాలా పవర్ఫుల్ అనమాట. పిల్లలు ఏడ్చినా కూడా మనం అక్కడికి తీసుకొని వెళ్ళి సాంబ్రాణి పెట్టేసి మంత్రించేసి మనము సాంబ్రాణి వేసామంటే పిల్లల ఏడుపు తగ్గడము కానీ ఏమైనా దుష్టదోషాలు ఉంటే తొలగిపోతాయని ఒక చిన్న నమ్మకం. ఇది పొలంలో ఉంటుంది. చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణం, చుట్టుపక్కల మొత్తం పైర్లు పంటలతో ఉండిపోయింది. ఎంత పచ్చదనమో చూడండి. అలాంటి మంచి ప్లేస్లో ఈ దర్గా ఉందన్నమాట. చాలా పవర్ఫుల్. ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు జోహరాపురంలో విజిట్ చేసి మీరు ఆశీర్వాదం తీసుకోండి. అలాగే వాళ్ళకి నచ్చిన స్తోమత తగ్గట్టుగా గంధము అలాంటివి, నెక్స్ట్ జెండాలు అలా సమర్పించడం జరుగుతుంది. చూడండి చుట్టుముట్టు ఎంత ప్రశాంతమైన వాతావరణం. అలాగే కొంతమంది అనుకున్నారు ప్రసాదం చేసి పెట్టాలని చెప్పేసి అక్కడ పెడుతూ ఉన్నారనమాట వచ్చిపోయే భక్తులకి. ఆ రోజు వాళ్ళ పేరు పైన అన్నదానం లాగా ప్రసాదం పెట్టారు. మేము కూడా కొంచెం తీసుకొని ఇంకా బయలుదేరుతూ ఉన్నాము. చూడండి, మేము కాసేపు అక్కడ కూర్చొని అయ్య గంధం వస్తుందని చెప్పేసి అక్కడ కూర్చున్నాము. చూడండి చుట్టుపక్కల వరిమల్లు ఎంత బాగా అనిపిస్తున్నాయో చూస్తున్నారు కదా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కాలంలో సిటీలలో ఉండే వాళ్ళకి పొలాలు చూడడం చాలా తక్కువ. చూడండి అట్లే కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ రోజా పువ్వుల చెట్లు అనమాట. చాలా బాగున్నాయి, కానీ మాకు వెళ్ళడానికి లేదు, అక్కడ అంతా ముళ్ళులో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏటు అనమాట. ఏటు దగ్గర ఉండే శివాలయం దగ్గర ఈ వీడియో తీయడం జరిగింది. ఇక్కడ సచివాలయం ఉంటుంది. చాలా బాగుంది వ్యూ చూడండి. మేము మొత్తం అదంతా చెక్ చేసుకొని అక్కడ కూడా ఇక్కడ శివాలయం అనమాట. తనంతకు తనే వెలిసిన దేవుడు అనమాట. చూడండి ఇక్కడ నుంచి లోపలికి వాటరు చాలా పైకి వచ్చింది. లేదంటే మేము చాలా లోపలికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము వాటర్ లేకపోతే. అక్కడే పక్కనే ఆవుశాల ఉందన్నమాట, గోశాల. చాలా మంచిగా అందరు వచ్చి అక్కడ గోశాల దగ్గరికి వెళ్ళి మొక్కుకొని ప్రదక్షిణాలు చేసి తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళము, ఇప్పుడు ఆటోలలో బైక్లలో వెళ్ళడం జరుగుతుంది. అలాగే 3 రోజులు సందడిగా ఉంటుందన్నమాట. ఇక్కడ జోహరాపురంలో చాలా గ్రాండ్గా చేస్తారు. ఉరుసు శుభాకాంక్షలు అని కూడా రాసి బ్యానర్ పెట్టారు. అలాగే మేము ఫ్యామిలీతో మొత్తం విజిట్ చేసాము ఉరుసు ఉత్సవంలోకి. చూడండి ఇక్కడంతా బొమ్మలతోటి ఎంత సంబరంగా ఎంతమంది వచ్చారంటే చాలా మంది వచ్చేసారు. అలాగే వాళ్ళు మొక్కుకున్న కిస్తీ బండ్లు అనమాట. కిస్తీ మొక్కుకున్న వాళ్ళు లడ్డు వేయడం కానీ చక్కెర వేయడం కానీ స్వీట్స్ వేయడం కానీ జరుగుతుంది. అక్కడ కిస్తీ బండ్లు వచ్చాయి. ఆ కిస్తీ బండ్లలో రైస్ చేసుకొని వచ్చేసి పలావు అక్కడ ఒకటి ఉంటుందన్నమాట. దర్గా ముందర ఒక పెద్ద రాయితో చేసినది ఉంటుంది, గిన్నెలాగా. అందులో వేసి వాళ్ళ పేరు పైన ఇలా చల్లుతారన్నమాట. అది ప్రసాదం లాగా అందరు స్వీకరిస్తారు. అందుకోసం చాలామంది పోటీ పడతారు. మీ ఊర్లో కూడా ఇలాగే ఉరుసు ఉత్సవం జరిగితే కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మా ఊర్లో అయితే ఈ విధంగా జరుగుతుంది. మీ ఊర్లో ఏ విధంగా జరుగుతుందో చెప్పండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.